రాజధాని అమరావతిపై ఖర్చు చేసే ప్రతి పైసాను భవిష్యత్తులో అమరావతినే చెల్లించుకుంటుందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి పనులపై వైసీపీ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ కలెక్టరేట్లో సమీక్షించారు. ప్రధాని మోదీతో మాట్లాడి సీఎం చంద్రబాబు నిధులు తెస్తున్నారన్నారు. ఈ సంవత్సరం 2025-26లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి 26-27లో కూడా అదేవిధంగా దానికంటే బెటర్గా చేయమని అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాటర్ కొన్ని ఛానల్స్లో ఇంకా ఇస్తున్నారు, ఇంకా అవసరం లేదు దాన్ని ఆపేయమని యాక్చువల్గా అందరు ఎమ్మెల్యేస్ చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తామనుకున్నారు. 31st దాకా కూడా అవసరం లేదు, ఇమీడియట్గా ఆపమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని ఇరిగేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ఆపడం జరుగుతుంది. అర్బన్ అథారిటీ తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్కి మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు. మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండారో అందరికి కూడా ఈ వాట్సాప్ని ద్వారా ఏమేమి వినియోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం స్టాఫ్ దగ్గర పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ, సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా జీజీహెచ్లో మరొక అన్నా క్యాంటీన్ పెట్టమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పి అంటే ఆల్రెడీ ఒక 28 శాంక్షన్ చేశారు. 205 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 70 కొత్తగా కట్టాం అన్నా క్యాంటీన్స్, అవి ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేస్తారు. మరొక 28 కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంతో ఈ జీజీహెచ్లు అడిగింది కూడా యాక్ట్ చేసి చేయిస్తామని సందర్భం